వాళ్ళంతా కూడా మానిపులేట్ చేసి మా వాళ్ళను పాపం అమాయకులను చేసి వాళ్ళ భూములని కబ్జా చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం దందా చేసుకొని ఆనాడు కేసీఆర్ ఇవాళ మొత్తం ధరణి పేరు మీద దందా చేసి లక్షల కోట్లు సంపాదించిండు. ఇవాళ భూభారతి పేరు మీద కూడా వీళ్ళు దందాలు చేసుకుంటా వీళ్ళు ఇవాళ పేదలకు దక్కాల్సిన భూమి అంటే ఇయ్యరట, లీడ్ క్యాప్ భూములు ఇయ్యరట, పేదలకు చెందాల్సిన భూములు ఇయ్యరట. మేము మొత్తం చదువుకునే హక్కు మాత్రం నేను కల్పిస్తా అంటే ఈ బాబు జాగిరా భారత రాజ్యాంగంలో మాకు ఆర్టికల్ 21A ప్రకారంగా మాకు ప్రాథమిక హక్కు విద్య అనేది రిజర్వేషన్ మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. మాకు ఆ హక్కులో భాగంగా మేము వచ్చిన మడికి ఏమి ఇవాళ రెడ్ల వాళ్ళనో ఇంకెవరి వాళ్ళనో రాలే మా పిల్లలు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడలే. ఉస్మానియా యూనివర్సిటీ మా త్యాగాల ఫలితంగా వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, సెంట్రల్ యూనివర్సిటీ కూడా మా పోరాటాల ఫలితంగా వచ్చింది. మా బహుజనుల పోరాట ఫలితంగా వచ్చింది. మా త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. మా త్యాగాల పునాది మీద నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప ఇవాళ నువ్వు బెచ్చమేసే 1000 కోట్లకు ఏదో బడుగు బలని ఉద్ధరిస్తా మీరు చదువుకునే హక్కు నేను ఒక్కనే ఇవాళ కల్పిస్తాను రిజర్వేషన్ అన్నట్టుగా నేను మాత్రమే కల్పించినట్టుగా చెప్పి మాట్లాడుతున్నాడు. ఇవాళ వర్గీకరణ కూడా ఇవాళ రోస్టర్ పాయింట్లో మాలకు సరిగా అక్కడ వాళ్ళు మళ్ళీ దాడి చేసే విధంగా మళ్ళీ వాళ్ళ కోర్టుల్లో పోయే విధంగా ఈ రకంగా మా వర్గీకరణ చట్టంలో కూడా క్లారిటీ లేకుండా చేయడం, మళ్ళీ అంటే మాకు కొట్లాడబెట్టే విధంగా ఇంకా దాంట్లో క్లారిటీ లేకపోవడం. ఇవాళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నువ్వు నిజంగానే వర్గీకరణ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ పడకముందు నువ్వు రాయకముందు వర్గీకరణ చట్టం ఆర్డినెన్స్ తెచ్చి ఉంటే మాకు వర్గీకరణలో కూడా వాటా వచ్చేది. వర్గీకరణ చట్టంలో అంటే గ్రూప్ 1లో వాటా వచ్చేది, గ్రూప్ 2లో వాటా వచ్చేది, గ్రూప్ 3లో వాటా వచ్చేది. అది కూడా రాని కూడా చేసినావు. అంటే ఇవన్నీ చేసి నువ్వేదో వర్గీకరణ ఉద్ధరించినట్టుగా ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు ఏమున్నాయి? ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు గతంలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన వాటిలో నువ్వు ఇచ్చింది ఎంత వేస్తాను కదా. 6 నెలల్లో 40,000 ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతూ ఉన్నాడు కదా. ఉందండి. ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన వాటిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు ఇచ్చింది ప్రభుత్వం 10,000 ఉద్యోగాలు. ఇప్పుడు ఒక 40,000 ఇస్తానంటారు. అంటే నీకు మొత్తంగా నీ 2.5 సంవత్సరాలు నువ్వు ఇచ్చే నీ కోటాలో ఇచ్చిన ఉద్యోగాలు 50,000 అయితే అనుకుందాం. ఒకవేళ ఈ 40,000 ఇస్తే అంటే నువ్వు ఇచ్చిన హామీ డిసెంబర్ 9కే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఎప్పటికీ నువ్వు నీ ప్రమాణ స్వీకారం అయి 1 ఇయర్లోనే నువ్వు ప్రమాణ స్వీకారం డిసెంబర్ 9కి చేస్తాను. అంతకంటే ముందే అయినట్టున్నాడు. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగినట్టుంది. 9కి జరగాల్సి ఉండే 2 డేస్ బిఫోర్ జరిగినట్టుంది. అయితే నువ్వు డిసెంబర్ 9కే ఇస్తాను, 1 ఇయర్లో ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలు. కానీ నువ్వు ఇచ్చినావా 2.5 సంవత్సరాలుగా నీకు 10,000 ఉద్యోగాలు. అది కూడా 10,000 ఉద్యోగాలు నీ కోటలో వచ్చినాయి. టీచర్లో ఎవరైనా ఇస్తారు. డిఎస్సీలో ఎవరైనా ఆ పెండింగ్ ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనే. నువ్వు ఇచ్చినా నువ్వు ఆ సీట్లో నువ్వు కూర్చున్నా ఇస్తావు, ఇంకెవరు కూర్చున్నా ఇస్తారు. సో కాబట్టి ఇవాళ నువ్వు కొత్తగా ఇచ్చింది ఏముంది? కొత్తగా క్రియేట్ చేసింది ఏముంది? కాంట్రాక్ట్లను రెగ్యులరైజ్ చేసినావా? కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసినావా? మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను వేయకుండా వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తాను ఆయన చేయలే, కేసీఆర్ చేయలే, నువ్వు చేయలే. ఏమైంది? ఇవాళ ఏమి ఇచ్చిన హామీలను ఎక్కడ నెరవేరినాయి? 420 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ నువ్వు ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతా అన్నీ కూడా అంత తూతూ మంత్రంగానే కదా జరిగింది. సో ఇదంతా మొత్తం భయపెట్టి మారేడుకాయ చేసినట్టుగానే మొత్తం తెలంగాణలో మేమంతా బహుజనులంతా బాగుపడిపోయినట్టు, మొత్తం రెడ్ల భూములంతా మాకు వంచినట్టు, వాళ్ళ సంపద అంతా మాకు ఇచ్చినట్టు ఈ కలరింగ్ అన్ని ఇస్తే ఇవాళ ఏదో డైలాగులు చెప్పినంత మాత్రం మళ్ళీ మొత్తం నువ్వు ఉరగబెట్టింది మళ్ళీ దాని మీద కమిటీ చేస్తారట. ఏది కమిటీ చేయాలని కాలయాపం తప్ప 1000 కోట్లు ఇవ్వడానికి ఏముంది? 1000 కోట్లు నువ్వు మంజూరు చేయి. ఫస్ట్ మంజూరు చేసి దాని మీద ప్రపోజల్స్ పంపు. నువ్వు 1000 కోట్లకు ఇస్తానని చెప్పి ఉట్టి మాటలు చెప్పుడు కాదు కదా. దాని మీద ఆర్డర్ పాస్ చేసేసి మాట్లాడు. 1000 కోట్లు దాని మీద ఆల్రెడీ ఇప్పటిదాకా బోల్డ్ అని ప్రతిపాదనలు, ఈ 20 ఏళ్ళలో బోల్డ్ అని ప్రతిపాదనలు, బ్యాక్లాగ్ పోస్టులు నింపకపోయారు మీరు ఇప్పటిదాకా. నువ్వు ముందు నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు బ్యాక్లాగ్ పోస్టులు వేయడానికి నష్టమేముంది? నీకు జనరల్ పోస్టుల సంగతి పక్కన పడే బ్యాక్లాగ్ ముందైతే నింపొచ్చు కదా. ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి కదా. వాటిని ఎందుకు నింపట్లేదు? నువ్వు 2.5 సంవత్సరాలు అయిందిగా వచ్చి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నింపలేదు? ఇప్పుడు కొత్త వైస్ ఛాన్సలర్ ఎందుకు నింపలేదు వాళ్ళు? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఖాళీ మభ్యపెట్టి మారేడుకాయ చేయడమే. ఆయన ఇవాళ 1000 కోట్లు ఇస్తానని నేను కూడా స్వాగతిస్తా, ఇవ్వనని కాదు. ఉద్యోగాలు ఇస్తానడం స్వాగతిస్తా. కానీ ఇవాళ మాకేదో దయాదాక్షిణాలు చేసినట్టు 75% ప్రైవేట్ రంగంలో మాకు వాటా రావాలి. ప్రైవేట్ రంగంలో కూడా మాకు రిజర్వేషన్ రావాలి. మాకు ఉత్తరాది వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఉత్తరాది వాళ్ళు వెళ్ళిపోవాలంటున్నానంటే మాకు మా వాటా ఇవాళ ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, నీ ఫ్యూచర్ సిటీలో నువ్వు చేస్తే త్రిబులార్లో లేదా నువ్వు ఇచ్చే మూసీ నది ప్రాజెక్టులో లక్షల కోట్లు మింగాలనుకుంటున్నా మూసీ ప్రాజెక్టులో ఇలా మాకు ఉద్యోగాలు రావాలన్నా లేదా? మాకు భూములు మా ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు రావాలన్నా లేదా? భూమి కోల్పోయేటోళ్ళకి భూమి రావాలన్నా లేదా?
ఒక్క సెంటు భూమి లేదు అంటే నువ్వు ఆ భూమి అంతా కూడా అటు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నావు, ఇటేమో ఉద్యోగాలు ఇస్తలేవు. ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు 40,000 ఇస్తానంటాను. 1,500,000 మంది నిరుద్యోగులు ఉన్నారండి. నువ్వు చెప్పింది ఎంత లెక్క నిన్న చెప్పిన లెక్క ఏంటంటే ప్రైవేటు ఉద్యోగాలు మేము 1,00,000 క్రియేట్ చేసినావు నువ్వు. మరి దానికి లెక్క ఏది? ఆ 1,00,000 సరిపోతుందా ఎక్కడన్నా? 1,500,000 మంది ఉంటే 1,00,000 సరిపోతుందా ప్రైవేట్ ఉద్యోగాలు? ఆ ప్రైవేట్లో లోకల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చినావు ఉద్యోగాలు. మేము అడుగుతున్నది లోకల్ వాళ్ళకు 75% లోకల్ వాళ్ళకి నువ్వు ఇచ్చి మాట్లాడు. నువ్వు ఇస్తూ నాన్ లోకల్కి అందరికీ ఎవరికో నార్త్ ఇండియా వానికి ఉద్యోగాలు ఇచ్చుకుంటా, లేకపోతే ఇంకోటికి ఉద్యోగాలు ఇచ్చుకుంటా. మా తెలంగాణ వాళ్ళు 5% కూడా లేరండి ప్రైవేట్ ఉద్యోగాలలో. మరి మా నిరుద్యోగత ఎట్లా పోతుంది? వ్యాపారాలన్నీ మార్వాడి, గుజరాతీ, రాజస్థాన్లకు అప్పచెప్తావు, ఉద్యోగాలు వాళ్ళకే అప్పచెప్తావు. ప్రైవేట్ రంగ ఉద్యోగాలన్నీ ప్రభుత్వ రంగం నింపావు. ఇవాళ మొత్తం ఉద్ధరించినాం. ఫామ్ హౌస్లో పండినోడు మాత్రమే నేరస్తుడిగా మేమంతా రెడ్లంతా మొత్తం గొప్పగా ఉద్ధరించినాం, మన దేశాన్ని ఉద్ధరించినట్టు, తెలంగాణ అంతా ఉద్ధరించినట్టు మాట్లాడితే ఇవాళ తెలంగాణ ఎడారైంది మీరు ఎట్లా పరిపాలన వల్లే. ఇవాళ తెలంగాణ వెనుకబడ్డది మీరు ఎట్లా గతంలో మీరే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది. ఇప్పుడు తెలంగాణ మీరే పరిపాలిస్తున్నారు. మరి మేము ఎప్పుడు పరిపాలించాలి? మా వాళ్ళు ఎప్పుడు పరిపాలించాలి? మాకెప్పుడు న్యాయం జరగాలి? మాకు భూములు వద్దా? మాకు సంపద వద్దా? మాకు పరిశ్రమలు వద్దా? మాకు ప్రైవేట్ రంగంలో వాటా వద్దా? మాకు ముఖ్యమంత్రి పదవి వద్దా? మాకు మంత్రివర్గంలో స్థానం వద్దా? ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో అంబేద్కర్ రాజ్యం తెలంగాణలో తేవడానికి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాం. ఖచ్చితంగా మా అధినాయకత్వము కాంగ్రెస్ పార్టీతో మేము చర్చించినప్పటికీ, మేము వాళ్ళతో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీతో మాట్లాడినప్పటికీ, రాహుల్ గాంధీ గారితో మేము ఉండాలన్నప్పటికీ మా వాటా కోసం కొట్లాడడంలో మేము వెనుకబడ్డాం. ఖచ్చితంగా మా వర్గాల కోసం మేము కొట్లాడుతూనే ఉంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.